చాలామంది వ్యూవర్స్కి క్వశ్చన్ ఉంది, నాకు కూడా ఉంది. సింగోటం రాము అంటే ఆయన హత్యకు మిస్టరీ ఏమన్నా ఉందా? మిస్టరీ అంటే తను ఏం చేసిండంటే తన దగ్గర అమౌంట్ రాగానే నిస్వార్థపరుడు. సింగోటన్ రాము సంథింగ్ ఆయన ఎర్నింగ్ చేసే పద్ధతి ఏదన్నా ఉండొచ్చు, చేసుకొని మాత్రం సొంతంగా తిన్నది కాదు. సొంతంగా ₹1 కూడా వాడుకోలే. ఆడ ఏం చేసినా పబ్లిక్ కోసమే చేసిండు. తీసుకొచ్చి మొత్తం పబ్లిక్ పంచిపెట్టిండు. ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా ఒక ఇల్లు మిగిలింది, ఏదో ఒక ఎకరం అర్ధ ఎకరం భూమి మిగిలొచ్చు 10. కాదు, ఆస్తులు ఎక్కువ ఉన్నాయేమో కదా, ఆస్తులన్నీ ఎట్టుపోయినాయి. అవి ఎటుపోయినవి కూడా తెలియదు, అవి ఎవరి పేరు మీద ఉన్నవి కూడా తెలియదు. ఓకే. ఎందుకంటే రాము గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే తను నా దగ్గర 2 సంవత్సరాలు ఉన్నాడు. నా దగ్గర డ్రైవర్గా చాలా రోజులు పనిచేసిండు. నేను అడ్వకేట్ అయిపోయిన తర్వాతనే తను పక్క వెళ్ళాడు. ఇంకోటి ఏంటంటే తను ఏం కేసు చేసినా నా మీద రుద్దిండ్రు. గవర్నమెంట్ పొలిటికల్గా నన్ను ఒక విధంగా చేసి నన్ను చచ్చిపోవాలనే థ్రెట్ కూడా తీసుకొచ్చారు. ఇంకా ఆ కారణాల వల్ల కూడా నేను రాముకు దూరం కావాల్సి వచ్చింది. దూరం అయినా ఆయన కూడా ఇంటికి వచ్చి ఏమైనా సలహా ఉంటే అడుగుతుండే. ఇట్లా రాము నీకు దండం పెడతా, నువ్వేం చేసినా నా మీద పడుతుంది, నువ్వు రాకు రాము అంటుండే నేను. కానీ తను ఏం చేసిండంటే కోట్ల రూపాయలు తీసుకెళ్ళి వాటర్ ప్లాంట్లు పెట్టడం, ఎవరికైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకి దానం చేయడం, అట్లా చేసేసరికి వీడు పొలిటికల్గా ఎదుగుతాడేమో అనే ఒక ఊపు వచ్చింది. ఊపు వచ్చిన తర్వాత తను వాళ్ళ కింద ఉన్న వాళ్ళే చంపేసిండ్రు. అది వాస్తవానికైతే అంటే రాజకీయ కుట్రనా? అది కూడా ఉంది అనుకుంటున్నా. ఓకే. అంటే అంత ఘోరంగా చంపడం మరి ఘోరం కదా, ఘోరం. మర్మాంగాలు కోసే అంత చంపి ఆ రోజు నేను హైదరాబాద్లో ఉండే సేమ్ 8 o'clock నాకు ఫోన్ చేసిండు. అన్నా నువ్వు రా, నేను నీతో మాట్లాడాలన్నా అని అంటే తను నాకు 2 లక్షలు ఇవ్వాల్సి ఉండే. అమౌంట్ ఉన్నాయి రాము అన్న. లేవన్నాడు. లేవైతే నేను వెళ్ళిపోతాను రాము అని చెప్పిన. అప్పటికి నాకు ఇక్కడ టైట్ అయిపోయినది. నేను ఇక్కడ మర్డర్ కేసు ట్రయల్ చేసిపోయినా, ఫుడ్ తినలేకున్నా. ఇంపార్టెంట్ ఒక 10 minutes ఏం చేసిపోయారు? మర్డర్ కేసు ట్రయల్ చేసిపోయినా కోర్టులో. ఓకే ఓకే. ట్రయల్ చేసిపోయినా, సాక్షులు క్రాస్ చేసి ఏమో మర్డర్ ప్లాన్ చేసి పోయిరేమో అని అనుకుంటున్నా. ఏం మాట్లాడుతావు శివ? ట్రయల్ చేసిపోయినా, పొద్దున తిన్నా అన్నం, మధ్యాహ్నం తినలేదు, ఆకలి అయినది, నేను వెళ్ళిపోతున్నా రాము అని చెప్పిన. చక్కగా నా కాడ నుంచి ఆడికి స్పాట్కి వెళ్ళిపోయిండు, చంపేసిరుగా. ఆ రోజు మేము కలిసింటూ కూడా ఏమవుతుండేమో తెలియదు మరి. అది సో మొత్తానికైతే వ్యక్తిగతంగా మంచోడు, బట్ అది కొన్ని కారణాల వల్ల కొంచెం టెంప్టింగ్ ఎక్కువ ఉంటుండే. కింద ఉన్న వాళ్ళని జర ఓసారి వల్గర్గా మాట్లాడుతుండే. అవన్నీ దృష్టిలో పెట్టుకొని చంపేసిండ్రా, రాజకీయ కుట్రనా, అదంతా అదే మిస్టరీ.